హైదరాబాద్ కేంద్రంగా భక్తులకు మరో సువర్ణ అవకాశం అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను ఒకే ప్యాకేజీ ద్వారా దర్శించేలా భారత్ గౌరవ్ టూరిస్టు రైళ్లు సిద్ధమయ్యాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక యాత్రలను నిర్వహిస్తున్నట్టు అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ తెలిపారు. నల్గొండ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 21 నుంచి జూన్ 12 వరకు హైదరాబాద్ కేంద్రంగా 6 ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ యాత్రలో దివ్య దక్షిణ జ్యోతిర్లింగ దర్శనం, సప్త జ్యోతిర్లింగ యాత్ర, అయోధ్య, కాశీ, బైద్యనాథ్ ధామ్ పర్యటన, హరిద్వార్, మాతో వైష్ణోదేవి, రిషికేశ్ యాత్ర, అరుణాచలం, చిదంబరం దివ్య దక్షిణ యాత్ర, బైద్యనాథ్, అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్రలున్నాయి. ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం ఏసీ మరియు నాన్ ఏసీ ప్యాకేజీలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైలు ప్రయాణం నుంచి వసతి, భోజనం, దర్శనం ఏర్పాట్లు, ప్రయాణ ఖర్చులు మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులు మరిన్ని వివరాల కోసం 040-277-02-407 నంబర్ను సంప్రదించవచ్చు లేదా అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనం ఇక మరింత సులభం, మరింత సురక్షితం. భారత్ గౌరవ్ టూరిస్టు యాత్రలతో భక్తి మార్గం మరింత సౌకర్యవంతం అవుతోంది. 5 రోజుల 6 రాత్రులు ఏప్రిల్ 3, 10, 14, 23 తారీఖులో టికెట్ ధర వచ్చి 44,590 రూపాయలు ఉంటుంది. ఇందులో ప్రతి గ్రూప్ కి 29 మంది టూరిస్టులు ఉంటారు. ఒక టూర్ ఎస్కార్ట్ ఉంటారు. మా నుంచి ఒక టూర్ ఎస్కార్ట్ వస్తారు. అన్ని గైడెన్స్. దీనికి 3 స్టార్ 4 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇస్తాం, ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం సార్. అదేవిధంగా కాశీ, అయోధ్యకు ఉంది, గుజరాత్ లో 7 రాత్రులు 8 రోజులు ఉంది, కర్ణాటకకి 5 రాత్రులు 6 రోజులు ఉంది, హరిద్వార్, రిషికేశ్, చార్ధామ్ ఉంది, లడాక్ ఉంది, అండమాన్ ఉంది సార్. ఇవన్నీ డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజెస్. ఈ గుజరాత్ కి వచ్చి 35,600లో ఒకరి కాస్ట్ అనమాట. సేమ్ అందరికి 3 స్టార్ హోటల్, తర్వాత ఏసీ అకామిడేషన్, ఒక టూర్ ఎస్కార్ట్ మేము ఉంటాం సార్. టూరిజం, ఐఆర్సిటిసి తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక భారత గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మార్చి 21 నుంచి జూన్ 12వ తేదీ వరకు 6 ప్రత్యేక రైళ్లు నడుపుచున్నారు. ఫస్ట్ జూన్ లో ఏప్రిల్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సప్త జ్యోతిర్లింగ్, అది ఉజ్జయిన్ మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ద్వారకాలో నాగేశ్వర్ జ్యోతిర్లింగము, సోమనాథ్ లో సోమనాథ్ జ్యోతిర్లింగము, పూణేలో భీమాశంకర్, నాసిక్ లో త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్ లో గిరినేశ్వర్. ఇది తీసుకువెళ్లి ఈ యాత్ర ఒక స్టాండర్డ్. ఇందులో 3 కేటగిరీలు ఉంటుంది: స్లీపర్, నాన్ ఏసీ